ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 7th లెసన్ ధరతీ కీ షాన్ ఈ పాఠానికి సంబంధించి భాషాంశ్, సృజనాత్మకత, వ్యాకరణాంశ్ ఈ టాపిక్స్ చదువుకుందాము. पेज नंबर 59 भाषांश. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇవ్వబడిన పదాలకు పర్యాయవాచి పదాలను పక్కన ఉన్నటువంటి బాక్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని రాయమని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ధరతి. ధరతి అంటే మనకు తెలుసు భూమి అని అర్థం. మరి అదే అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు పక్కన బాక్స్లో నుంచి తీసుకున్నారు చూడండి, పృథ్వీ, భూమి. వాళ్ళే ఈ రెండు ఎగ్జాంపుల్ కింద మనకి రాయడం జరిగింది. సెకండ్ వన్ చూడండి, సంతాన్. సంతాన్ అంటే సంతానము. ఇక్కడ మనం బాక్స్లో చూసినట్లయితే సంతతి, ఔలాద్. నెక్స్ట్ భగవాన్, ప్రభు, విధాత. ఈ రెండు రాయండి. నెక్స్ట్ అగ్ని. అగ్నికి సంబంధించి ఏం పదాలు ఉన్నాయో చూడండి అమ్మా, ఆగ్, అనల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హిమ్మత్. హిమ్మత్ అంటే ధైర్యం అని అర్థం, మనకు తెలుసు కదా. సాహస్, బహాదురి. ఈ రెండు పదాలు రాయండి అమ్మా. నెక్స్ట్ పేజ్. ఆ रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. ఇక్కడ 5 సెంటెన్స్లు ఇచ్చారు. ఒక్కొక్క సెంటెన్స్లో ఒక పదానికి అండర్లైన్ చేసి ఆ పదానికి సంబంధించి విలోమ శబ్ద అదే సెంటెన్స్లో వెతికి అండర్లైన్ చేయమని చెప్తున్నారు. ఆ రెండు పదాలని ప్రక్కన కూడా రాయమని చెప్తున్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హమే కాయర్ నహీ వీర్ బననా చాహియే. ఇక్కడ కాయర్ అనే పదానికి అండర్లైన్ చేశారు. కాయర్ అంటే పిరికితనము. దానికి వ్యతిరేక పదం ఏమవుతుంది, వీర్. రెండు అండర్లైన్ చేస్తున్నాయి చూడండి. అదేవిధంగా ఆ రెండింటిని తీసుకొచ్చి పక్కన కూడా రాశారు. సెకండ్ వన్, ధరతీ కీ షాన్ కో అంబర్ తక్ పహుంచానా హై. ఇక్కడ ధరతీ అని ఇచ్చారు. ధరతీ అంటే భూమి, దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ అంబర్ అంటే భూమి, ఆకాశం. థర్డ్ వన్ చూడండి, విజ్ఞాన్ హమారే లియే వరదాన్ హై డాష్ నహి. సైన్స్ అనేది మనకి వరం లాంటిది. అభిశాప్ నహి. అభిశాప్ అంటే ఏంటి, శాపము కాదు. ఇక్కడ వరదానము అనే దాని కింద అండర్లైన్ చేశారు కాబట్టి ఆన్సర్ అభిశాప్ అవుతుంది. ఫోర్త్ వన్, హమారీ వాణి అమృత్ జైసీ హోనీ చాహియే నాకి విష్ జైసీ. మనం మాట్లాడే మాటలు అమృతం వలె ఉండాలి, విషం వలె కాదు. అమృత్ అనే పదం కింద అండర్లైన్ చేశారు కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ విష్. పరోపకార్ కర్నే సే పుణ్య, దుఃఖ్ దేనే సే పాప్ మిల్తా హై. పరోపకారం చేస్తే అంటే ఇతరులకి సహాయం చేస్తే, ఉపకారం చేస్తే పుణ్యము. అలాగే దుఃఖ్ దేనేసే దుఃఖాన్ని కనుకిస్తే పాపము మనకి లభిస్తుంది. పుణ్య అనే పదం కింద అండర్లైన్ చేశారు కాబట్టి ఆపోజిట్ వర్డ్ పాప్ అవుతుంది. ఇక్కడ ఒకసారి అన్నిటినీ ఒకసారి చదువుదాము. కాయర్, వీర్, ధరతి, అంబర్, వరదాన్, అభిశాప్, అమృత్, విష్, పుణ్య, పాప్. नेक्स्ट ई पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. పాఠంలో వచ్చే పదాలను ఇక్కడ ఒక వర్గ పహేలి ఇచ్చారు, దీనిలో గుర్తించి రాయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కింద వాళ్ళే భగవాన్ అనే పదం ఇచ్చారు, అది పక్కన కూడా రాశారు. అలాగే ఇక్కడ చూడండి తూఫాన్, ధరతి, పహాడ్, అంబర్, అలాగే వరదాన్. ఈ పదాలన్నీ ప్రక్కన రాయండి. నెక్స్ట్ ఈ బేమేల్ శబ్ద పర్ గోలా లగాయియే. బేమేల్ శబ్ద అంటే ఇక్కడ 4 పదాలు ఇచ్చారు, 3 పదాలు ఒకేలా ఉంటాయి, ఒక్క పదము వేరుగా ఉంటుంది. వేరుగా ఉండడం అంటే ఏదో ఒక దానికి రిలేటెడ్గా ఉండే పదాలు 3 ఉంటాయి, ఒకటి మాత్రం వాటితో కలవకుండా ఉంటుంది. అలాంటి పదాన్ని మనం కనుక్కొని అక్కడ రౌండ్ చుట్టవలసి ఉంటుంది. చూడండి ఫస్ట్ది ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు, ధరతి, అంబర్, మనుష్య, తూఫాన్. ఇక్కడ ధరతి భూమి, అంబర్ ఆకాశము, మనుష్య అంటే మనిషి,
తుఫాన్ అంటే తుఫాన్. ఇక్కడ భూమి, ఆకాశం, తుఫాను ఇవన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి, కానీ మనుష్య అనే పదం మాత్రం వేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ మనుష్య అనే పదానికి రౌండ్ చేశారు. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, పర్వత్, నదియా, మాటి, ప్రాణ్. పర్వతాలు, నదులు, మట్టి, ప్రాణము. ప్రాణం అనే పదము, ప్రాణ్ అనే పదము వేరుగా ఉంది కదా, కాబట్టి దీనికి రౌండ్ చేయండి దీన్ని. నెక్స్ట్ థర్డ్ వన్, సీస్, ధీర్, వీర్, శూర్. అంటే ధీరుడు, వీరుడు, సూర్యుడు ఇవి మూడు ఒకేలా అనిపించినాయి. నెక్స్ట్ సీస్ అంటే తల, కాబట్టి ఇది వేరుగా ఉన్నది కాబట్టి దీనికి రౌండ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, బడా, కాల్, ఉత్తమ్, మహాన్. బడా అంటే పెద్ద, కాల్ అంటే కాలము, ఉత్తమ్ అలాగే మహాన్ అంటే గొప్ప. మరి ఇక్కడ మహాన్, ఉత్తమ్, బడా ఇవన్నీ ఒకేలాంటి పదాలు, కాల్ అనే పదమే వేరుగా ఉంది కాబట్టి దానికి రౌండ్ చేయండి. నెక్స్ట్ ఫోర్డ్, తోడ్, జోడ్, పహాడ్. ఫోర్డ్ అంటే పగలగొట్టుట, తోడ్న అట్లాగే జోడ్న, జోడ్న అంటే కలపటము, తోడ్న అంటే వేరు చేయటము, పహాడ్ అంటే పర్వతము. ఇక్కడ వేరుగా ఉన్న పదము పహాడ్. నెక్స్ట్ वो नीचे दिए गए संख्या शब्दों को पढ़िए और समझिए. ఇక్కడ క్రింద నెంబర్స్ ఇచ్చారు, వాటిని చదువుతూ అర్థం చేసుకోండి, ఎలా రాయాలో ఏంటి ఎలా చదవాలి అనేది అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ట్యాబులర్ ఫామ్లో ఇచ్చారు సవా, ఆధా, పౌనే. ఇక్కడ చూడండి సవా అంటే 1/4 అంటే తెలుగులో పావు అంటాము. ఆధా అంటే అర, సగం అంటాం కదా, దాన్ని 1/2 అని రాస్తూ ఉంటాము, దాన్ని హిందీలో ఆధా అంటాము. ముప్పావు అంటే 3/4, దీన్ని హిందీలో పౌనే అంటారు. ఇక్కడ వాటిని ఎలా చదవాలో, ఆ నెంబర్లు ఎలా ఇస్తే ఎలా రాయాలో హిందీలో చూడండి. సవా ఏక్ అంటే 1/4 అంటే 1/4, 1/4 దీన్ని హిందీలో సవా ఏక్ అంటారు. అలాగే సవా దో, సవా తీన్, సవా చార్, సవా పాంచ్. మరి హాఫ్ అనే చూడండి, 1/2 అనే చూడండి. డేఢ్, డేఢ్ అంటే 1.5, ఢాయి అంటే 2.5, సాఢే తీన్ 3.5, సాఢే చార్ 4.5, సాఢే పాంచ్ 5.5. అంటే నంబర్కి ముందు 1 2 3 4 ఇట్లా ఉన్నాయి కదా, 3 4 5 ఈ నెంబర్లకు ముందు ఏం చేశారమ్మా, సాఢే సాఢే అని పెట్టారు. అంటే అర అని చెప్పడానికి, ఆధా అని చెప్పడానికి ఇక్కడ ఈ సాఢే అనే పదాన్ని ఉపయోగించారు. కానీ 1.5 2.5 చూడండి, ఈ పదాలు సెపరేట్గా ఉన్నాయి, ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. డేఢ్ 1.5, ఢాయి 2.5 ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పౌనే చూడండి, 3/4 చూడండి. పౌనే దో 1/3. ఇక్కడ 3/4 అంటే 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 2 కదా, ఆ 2 రాస్తున్నారు హిందీలో. దో అని రాసి ముందు పౌనే అని రాశారు. పౌనే దో అంటే 1/3. పౌనే తీన్ 2/3. చూడండి ఇక్కడ తీన్ వచ్చింది, మనకి తీన్ అనే నెంబర్ ఇక్కడ లేదు, కానీ 2/3 అంటే 3 కంటే పావు తక్కువ. కాబట్టి మనం తెలుగులో కూడా అంటూ ఉంటాం పావు తక్కువ 3 అంటే ఏంటి, 2/3 అని అర్థం. దాన్ని హిందీలో పౌనే తీన్ అంటారు. అలాగే పౌనే చార్ 3/3, పౌనే పాంచ్ 4/3, పౌనే ఛహ్ 5/3. నెక్స్ట్ పేజ్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ముझे यह पसंद है, अब आपको जो पसंद है. అంటే నాకు ఇష్టమైనవన్నీ నేను క్రింద రాసాము, మీకు ఇష్టమైనవి మీరు ఇక్కడ రాయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏమేమి రాస్తారో ఒకసారి చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ముझे सबेरे उठना पसंद है. నాకు ఉదయాన్నే లేవడం అంటే ఇష్టం. ముझे आम पसंद है, నాకు మామిడి అంటే ఇష్టం. ముझे पढ़ना पसंद है, నాకు చదవటం ఇష్టం. ముझे खेलना पसंद है, నాకు ఆడటం ఇష్టం. మరి మనం కూడా రాద్దాం. ఇక్కడ చూడండి అమ్మా,
ముఝే సబేరే పఢనా పసంద్ హై, నాకు ఉదయాన్నే చదవటం అంటే ఇష్టం. ముఝే సేబ్ పసంద్ హై, నాకు యాపిల్ అంటే ఇష్టం. ముఝే లిఖ్నా పసంద్ హై, నాకు రాయడం అంటే ఇష్టం. ముఝే క్రికెట్ ఖేల్నా పసంద్ హై, నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. నెక్స్ట్ పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు చూడండి. देशभक्ति संबंधी किसी एक कविता को पुस्तकालय से संग्रहित करके कक्षा में प्रदर्शित कीजिए और सामूहिक रूप से गाइए. ఒక దేశభక్తికి సంబంధించిన ఒక కవితను మీ లైబ్రరీ నుంచి తీసుకొని దాన్ని తరగతి గదిలో ప్రదర్శించండి మరియు మీరందరూ ఒక గ్రూప్లో ఆ పాటను పాడండి అని అంటున్నారు. దీనికి సంబంధించి పుష్పకి అభిలాష అనే దేశభక్తి గీతం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని మాఖన్లాల్ చతుర్వేది గారు రచించారు. నెక్స్ట్ వ్యాకరణాంశ్. ఈ లెసన్లో వ్యాకరణాంశం క్రింద కారక్ అనే టాపిక్ ఇచ్చారు. కారక్ అంటే తెలుగులో విభక్తులు అని అర్థం. దీని డెఫినేషన్ చూద్దాము. సంజ్ఞా యా సర్వనామ్ కే జిస్ రూప్ సే ఉస్కా సంబంధ్ वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. సంజ్ఞ లేక సర్వనామం యొక్క ఏ రూపంతో అయితే దాని సంబంధము వాక్యంలో ఇతర పదాలతో తెలియజేయబడుతూ ఉంటుందో దానిని కారక్ అని అంటారు. కారక్ అంటే కారక చిహ్న అంటే మనం వివరంగా ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. చూడండి, ఈ ఎగ్జాంపుల్లో రామ్ నే రావణ్ కో బాణ్ సే మారా. ఇక్కడ రామ్, రావణ్, బాణ్ ఈ మూడు పదాలు సంజ్ఞా పదాలు. మారా అనేది క్రియాపదము. ఇక్కడ మధ్యలో నే, కో, సే అని ఉన్నాయి. ఒకవేళ ఈ మూడు గనక లేకపోయినట్లయితే వాక్యానికి ఏ అర్థము ఉండదో చూడండి. రామ్, రావణ్, బాణ్, మారా విడివిడి పదాలు. మరి ఒక పదానికి ఇంకో పదానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ పదాలు తెలియజేస్తున్నవి. ఏమిటమ్మా అవి? నే, కో, సే. ఇక్కడ మారా అంటే చంపెను. ఎవరు చంపెను? రామ్నే. రామ్నే అనే రూపమే ఇక్కడ కారక అవుతుంది. ఆ నే అనేదే కారక చిహ్న అవుతుంది. అలాగే రావణ్ కో, ఎవరిని చంపారు? రావణుణ్ణి చంపారు. అంటే రావణ్ అనే పదానికి ఓన్లీ సంజ్ఞా పదమే అవుతుంది. అదే రావణ్ పక్కన కో గనక చేరిస్తే అదేమవుతుంది? కారక అవుతుంది. కో అనేదే కారక చిహ్న అవుతుంది. అదేవిధంగా బాణసే. కాబట్టి ఒక వాక్యంలో సంజ్ఞ లేక సర్వనామం యొక్క ఏ రూపమైతే ఇతర పదాలతో సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాయో ఆ రూపాన్ని కారక్ అంటారు. ఆ చిహ్నాన్ని అంటే ఏదైతే ఇప్పుడు రామ్ ఉంది, రామ్ పక్కన ఏం చేర్చాము? మనం నే చేర్చాము. ఈ నే అనేదాన్నే కారక చిహ్న అని అంటారు. కాబట్టి ఈ వాక్యంలో నే, కో, సే ఈ మూడు కూడా కారక చిహ్న అవుతాయి. ఇక్కడ కారక్లో 8 రకాలు ఉన్నాయి. అవి పేర్లు, వాటి యొక్క చిహ్న ఏంటో చూద్దాము. కర్త కారక్ నే, कर्म कारक को, करण कारक से, के द्वारा, संप्रदान कारक को, के लिए, अपादान कारक से, संबंध कारक का, के, की, अधिकरण कारक में, पर, संबोधन कारक हे, अरे आदि. మరి ఈ కారక్ చిహ్న యొక్క తెలుగు మీనింగ్ ఒకసారి చూద్దాం. మనకి తెలుగులో కూడా విభక్తులు ఉన్నాయి కదా, డూము, ఊలు, ప్రథమ విభక్తి ఇట్లా ఉన్నాయి కదా. అవే అర్థాలు వచ్చే విధంగా ఇక్కడ మనకి హిందీలో కూడా ఉంటాయి. అవేంటో వాటి యొక్క అర్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కర్త కారక యొక్క చిహ్నము నే అని అనుకున్నాము. దానికి తెలుగులో డూము, ఊలు. కో అంటే నీ, ను, లా, కి, కు. సే, కే ద్వారా. చే, చేత, తో, తోడా అంటే ఈ అర్థంలో వస్తాయి. కో, కేలియే, కే వాస్తే అంటే కొరకు, కై. ఇక్కడ కర్మకారక్, సంప్రదాన కారక్లో రెండిట్లోనూ కో వచ్చింది, కానీ దాని యొక్క అర్థాలు అయితే తేడా ఉన్నాయి, గమనించండి. అలాగే అపాదాన కారక్ చిహ్న సే అవుతుంది.
అదేవిధంగా కరణకారకులో కూడా సే అనేది ఉంది, కానీ రెండిటికి తెలుగు యొక్క మీనింగ్ తేడా ఉంది, గమనించండి. ఇక్కడ అపాదాన కారక్ సే యొక్క అర్థము నుండి, వలన, కంటే. తర్వాత కా, కే, కి వీటి యొక్క అర్థము యొక్క. మే అంటే లోపల, పర్ అంటే మీద, పైన. హే, అరే, అసి అంటే ఓయి, ఓరి, ఓసి ఈ అర్థంలో వీటిని వాడుతూ ఉంటాం. కారక్ గురించి పూర్తి వివరణ ఇంకో వీడియోలో చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇక్కడ క్రింద చూడండి ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు. नीचे दिए गए उचित कारक चिन्ह से वाक्य पूरा कीजिए. 5 సెంటెన్సెస్ ఇచ్చారు. బ్రాకెట్లో 2 కారక చిహ్నాలు ఇచ్చారు. వాటిలో నుంచి కరెక్ట్ వన్ని చూస్ చేసుకుని మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్, तेरी मुट्ठियों డాష్ బంద్ తూఫాన్ హై. ఇక్కడ మే అన్నారు, పర్ అని ఇచ్చారు, 2 ఇచ్చారు. రెండిట్లో ఆన్సర్ మనకు తెలుసు మే. మే అంటే లోపల, చేతులు. ముట్టియో మే అంటే తెరి ముట్టియో మే బంద్ తూఫాన్ హై అంటే నీ చేతులలోనే అని అర్థం, లో అనే అర్థంలో రాశాం. తేరి నభ్ సే భీ ఊంచి ఉడాన్ హై. ఇక్కడ ఆన్సరు సే. అక్కడ బ్రాకెట్లో అయితే కే, సే 2 ఇచ్చారు. ఆన్సర్ ఏది సే అని రాయాలి. నదియోం డాష్ ముక్కుకో భీ మోడ్ దే. 2 ఆన్సర్లు ఏమిచ్చారు, కో, కే ఇచ్చారు. ఆన్సర్ కే. నదియోం కే ముక్కుకో భీ. 4th వన్, ధరతి డాష్ అంబర్ సే జోడ్ దే. ఆన్సర్లు కో, కి ఇచ్చారు. కో, ధరతి కో అంబర్ సే జోడ్ దే. నెక్స్ట్, పాపోం డాష్ ప్రళయ రుకే. కా ఇచ్చారు, కి ఇచ్చారు. ఆన్సర్ కా. పాపోం కా ప్రళయ రుకే. నెక్స్ట్, क्या आप जानते हैं, మీకు తెలుసా, अंतरिक्ष में जाने वाले भारत के पहले और विश्व के 138वें अंतरिक्ष यात्री రాకేష్ శర్మ హై. అంతరిక్షంలోకి వెళ్ళిన భారతదేశపు మొట్టమొదటి మరియు ప్రపంచంలో 138వ వ్యక్తి రాకేష్ శర్మ గారు. అంటే అంతరిక్ష యాత్రికులలో భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో ఈయన మొదటి వ్యక్తి. అలాగే ప్రపంచంలో 138వ వ్యక్తి. వే 8 दिन तक अंतरिक्ष में रहे. ఆయన 8 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. భారత సర్కార్నే ఉన్హే అశోక చక్రకి ఉపాధి సే సమ్మానిత్ కియా. భారత ప్రభుత్వం వారు ఆయనను అశోక చక్ర అనే బిరుదుతో సన్మానించింది. ఇక్కడ రాకేష్ శర్మ గారి పిక్చర్ ఇవ్వడం జరిగింది, గమనించండి.